హలో అండి అందరికీ. ఇక్కడ ఇవాల్టి రెసిపీ వచ్చేసి అరటి దూట కూర అండి. నేను ఏదైతే చూపిస్తున్నానో ఆ మధ్యలోది వండుకుంటారండి. పైన పెచ్చంతా కూడా తీసేస్తారు. ఇలా గుండ్రంగా తరిగేసేసుకొని ఇంకో వేలి సాయంతోటి దానిలో ఉన్న పీచంతా కూడా తీసేయాలి. గుండ్రంగా తరుక్కున్న చిన్న చిన్న ముక్కలన్నీ తరిగేసేసుకోవాలండి. మనకి ఇంకేమైనా పీచు ఉంది అని అనుకుంటే ఫోర్క్ సాయంతో కానీ లేకపోతే పొట్టు తీసే దాంతోటి ఇలా అంటుంటే మనకు ఏమన్నా లోపల పీచు ఉంటే ఇలా వచ్చేసేస్తుందండి మొత్తము. ఆ తర్వాత నేను వచ్చేసి మంచిగా 2, 3 సార్లు కడిగేసేసుకొని కుక్కర్లో పెట్టేసేసానండి. కొద్దిగా పసుపు వేసేసి కొద్దిగా నీళ్లు పోసి కుక్కర్లో పెట్టాను. ఓ పక్కన అది ఉడుకుతూ ఉంది. ఇంకో పక్కన వచ్చేసి నేను బగోన్లో కొద్దిగా నూనె పోసానండి. దానిలో వచ్చేసి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర పోపు వేసేసాను. తర్వాత ఇంగువ తాలింపు వేశాను. ఇక్కడ మళ్ళీ చింతపండు కూడా నేను ఒకటి నానబెట్టుకున్నానండి గంట క్రితము. అది కూడా వేయాలి దీనిలో కూరలో. కాబట్టి ఈ పోపంతా వేగాక నేను ముక్కలన్నీ వేసేసాను. ముక్కలు వేసేసాక ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా వేసేసానండి. తర్వాత చింతపండు గుజ్జు, తర్వాత కంపల్సరీగా ఈ కూరలో బెల్లం వేసుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఉత్తి కూర తినేసేస్తారు, అంత బాగుంటుంది. బెల్లం వేసుకోవాలి. అండ్ కరివేపాకు పోపులో వేయడం మర్చిపోయానని లాస్ట్లో వేసానండి. అంతే అండి. ఒక 2, 3 నిమిషాలు బాగా మగ్గనిచ్చేసేసి తీసేయటమే. అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్